ఆన్లైన్లో క్యాబ్, ఫుడ్ ఆర్డర్ చేసినంత ఈజీగా ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ కూడా బుక్ చేసుకునే రోజులు వచ్చేసాయి. వినడానికి కాస్త వింతగా అనిపించినా ఇది నిజం. మీకు సినిమా చూడాలి అనిపిస్తే ఒక బాయ్ ఫ్రెండ్ను అద్దెకు తీసుకోవచ్చు. షాపింగ్ వెళ్ళాలనుకుంటే గంటల లెక్కన మీతో పాటే ఉంటూ తోడుగా వచ్చే ఒక అబ్బాయి దొరుకుతాడు. ఒక కాఫీ షాప్లో కూర్చొని మీ మనసులోని బాధలు చెప్పుకోవాలన్నా లేదా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు తోడుగా ఎవరైనా కావాలన్నా మీతో పాటు గడిపేందుకు అబ్బాయి మీ ముందుంటాడు. ఇదేదో ఫారెన్లో కాదు, మన ఇండియాలోనే. ఈ ట్రెండ్ ఇప్పుడు ఇండియాలో కూడా బాగా పాపులర్ అవుతోంది. వాస్తవానికి ఈ కాన్సెప్ట్ 90వ దశకంలో జపాన్లో మొదలైంది. అక్కడ పని ఒత్తిడి, ఎక్కువ గంటలు పనిచేయడం, ఒంటరితనం వల్ల సామాజిక కార్యక్రమాలకు, పెళ్లిళ్లకు తోడుగా వెళ్లడానికి మనుషులను అద్దెకు తీసుకునేవారు. 2010 నాటికి ఇది రెంటల్ గర్ల్ ఫ్రెండ్, రెంటల్ బాయ్ ఫ్రెండ్గా మారింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు జపాన్ వెళ్లి గంటకు 8,500 వరకు చెల్లించి రెంటల్ బాయ్ ఫ్రెండ్స్తో డేట్కు వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ ట్రెండ్ మన దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇలా రెంట్ తీసుకునేందుకు కఠిన నియమాలు కూడా ఉంటాయి. డబ్బులు ఇచ్చాం కదా అని ఏది పడితే అది చేయడానికి ఇందులో కుదరదు. శారీరక సంబంధాలకు అస్సలు అనుమతి ఉండదు. హోటల్ గదులకు, నిర్మానుష్య ప్రదేశాలకు ఒంటరిగా వెళ్ళకూడదు. కస్టమర్ డబ్బు చెల్లించేది కేవలం ప్రేమ కోసం కాదు, ఒంటరితనాన్ని తగ్గించుకోవడానికి, ఒక మంచి స్నేహితుల్లా వాళ్లతో టైం గడపడానికి మాత్రమే అని ఈ ప్లాట్ఫామ్స్ స్పష్టం చేస్తున్నాయి. మర్యాదపూర్వకంగానే నడుచుకోవాలి. మన దేశంలో జపాన్ తరహాలో పెద్ద పెద్ద ఏజెన్సీలు లేకపోయినా సోషల్ మీడియా ద్వారా ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఉదాహరణకు కో పార్ట్నర్ అనే వెబ్సైట్ కేవలం కలిసి కాఫీ తాగడానికి, మాట్లాడుకోవడానికి గంటకు 1,500 ఛార్జ్ చేస్తోంది. అదే క్లబ్కు, సినిమాలకు లేదా హాస్పిటల్కు తోడుగా వెళ్లాలంటే గంటకు 2,000 రూపాయల వరకు వసూలు చేస్తోంది. వీరు బాయ్ ఫ్రెండ్ అనే పదం కంటే సోషల్ సపోర్ట్ లేదా కంపానియన్ అనే పదాలు వాడుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో రెంట్ యువర్ ఓన్ బాయ్ ఫ్రెండ్ ఇండియా లాంటి పేజీలకు 10,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారంటే ఈ ట్రెండ్ మన వాళ్ళు ఏ స్థాయిలో ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. నెల్, రెంట్ ఏ ఫ్రెండ్ లాంటి ఆన్లైన్ వెబ్సైట్ల ద్వారా కూడా గంటకు $11 నుంచి $15 అంటే దాదాపు 1,000 రూపాయలకు పైగా ఛార్జ్ చేస్తున్నారు. ప్రధానంగా సిటీల్లో ఉండే 20 ఏళ్ల వయసున్న యువతులే ఈ సేవలు ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు సోషల్ మీడియాలో కంటెంట్, రీల్స్ కోసం బుక్ చేసుకుంటుంటే మరికొందరు నిజంగానే ఒంటరితనం భరించలేక మాట్లాడుకోవడానికి ఈ ప్లాట్ఫామ్స్ ఆశ్రయిస్తున్నారు. మరోవైపు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, డ్రెస్సింగ్ సెన్స్ ఉన్న యువకులు అదనపు ఆదాయం, పాకెట్ మనీ కోసం బాయ్ ఫ్రెండ్స్గా సేవలు అందిస్తున్నారు. నెలకు 4-5 బుకింగ్స్ వచ్చినా మంచి ఆదాయమే కదా అనేది వాళ్ళ లాజిక్. మరి ఈ ట్రెండ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.